హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నానండి. ఈరోజు కూడా నేను కొన్ని మంచి చిట్కాలతోటి మీ ముందుకైతే వచ్చేసానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక చిన్న బెల్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముందుగా టిప్ నెంబర్ 1 చూడండి. మనం ప్రతి ఇంట్లోనూ వాటర్ బాటిల్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి. అయితే ఈ వాటర్ బాటిల్స్ కొన్ని రోజులు యూస్ చేశాక మూతలు అనేవి లూజ్ అయిపోయి లీకేజ్ అనేది అవుతూ ఉంటుంది కదండి. సో అలా కాకుండా ఉండడానికి ఒక మంచి చిట్కానైతే చూసేద్దామండి. చూడండి, నేను ఇక్కడ ఒక స్వీట్ షాప్ రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకున్నానండి. ఇది ఇలాగా మనం బాటిల్కి వేసేసి మూత పెట్టేసామనుకోండి, లీకేజ్ అనేది అస్సలు అవ్వదన్నమాట. మూత అనేది చాలా టైట్గా ఉంటుందండి. ఐ హోప్ ఈ టిప్ కూడా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2 చూడండి. కొంతమందికి బ్యాంగిల్స్ అనేవి నిండుగా వేసుకోవడం అలవాటు ఉంటుందండి. సో అలా ఉన్నప్పుడు మనం ఇలా బట్టలు ఉతికినప్పుడు కానీ, అంట్లు తోమినప్పుడు కానీ బ్యాంగిల్స్ అనేవి ఇలా మన మణికట్టు మీద పడి ఊరికే తగులుతూ ఉంటుంది కదండి. సో అది చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది కదా. దీనికోసం ఒక మంచి టిప్ని అయితే చూద్దామండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలా అవ్వకుండా ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ని కనుక మనం ఇలా వేసుకొని మనం పని చేసుకున్నాం అనుకోండి, ఆ బ్యాంగిల్స్ అనేవి ముందుకు రాకుండా ఉంటాయన్నమాట. దీనివల్ల మనకి బట్టలు ఉతికేటప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. గిన్నెలు తోమేటప్పుడు కూడా బ్యాంగిల్స్ ఊరికే గిన్నెలకి తగలకుండా ఉంటుందన్నమాట. ఈ టిప్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3 చూడండి. మనం ఇంట్లో ఇలాంటి స్క్రబ్బర్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా. సో గిన్నెలు తోమాక వీటిని కడిగేసి పక్కన పెట్టేసామనుకోండి, దాంట్లో అంతా వాటర్ అనేది ఉండిపోయి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతూ ఉంటుందండి. బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది కదా. సో అలా రాకుండా నేను ఇక్కడ ఒక బాటిల్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేశానండి. నెక్స్ట్ ఇలాగా బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, ఈ క్యాప్ని తీసేస్తున్నానండి. దీన్ని కింద సగంలో ఇలా రివర్స్లో పెట్టుకోవాలన్నమాట. ఈ బాటిల్ని ఇలాగా సింక్ దగ్గర పెట్టేసుకొని మనం వాష్ చేసిన స్క్రబ్బర్స్ని అలా పై దాంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ వాటర్ అనేది మొత్తం కింది డబ్బాలోకి కారిపోతాయి అన్నమాట. సో చక్కగా డ్రై అవుతాయండి స్క్రబ్బర్స్. సో దానివల్ల బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వదు, మనకి బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదనమాట. కింద వాటర్ని ఎప్పటికప్పుడు మనం పారపోసేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఉంటుందండి. ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4 చూడండి. ఇలాంటి స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి, లేదంటే పట్టు చీరలు ఉంటాయి కదండి. మామూలుగానే పట్టు చీరలు అంటే కొంచెం బరువుగా మందంగా ఉంటాయి కదా. సో వాటి కొంగులు కుచ్చిళ్ళు పెట్టుకునేసరికి అవి ఇంకా మందమైపోయి ఇలా పిన్నీస్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఆ పిన్నీస్ అనేది అస్సలు దిగదు కదండి. చాలా కష్టంగా ఉంటుంది ఎక్కించడానికి. సో అలాంటప్పుడు ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుందండి. ఇలాగా సబ్బును తీసుకొని సబ్బుకి మనం పిన్నీస్ని ఒక 2-3 టైమ్స్ గట్టిగా లోపలికి కుచ్చి తీయాలండి. ఇలా తీసిన తర్వాత కనుక మనం పిన్నీస్ అనేది పెట్టామనుకోండి, చాలా ఈజీగా దిగుతుందనమాట. ఎంత మందం క్లాత్ అయినా సరే చక్కగా దిగుతుందండి. సో తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5 చూడండి. నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ అంతా మినపగుళ్ళను అయితే తీసుకున్నానండి. వీటిని ఇలాగా ఒక ప్లేట్లో అయితే పోసుకోవాలన్నమాట. మినపగుళ్ళ ప్లేస్లో మనం పెసలైనా యూస్ చేసుకోవచ్చండి. సో ఇలా పోసుకున్న తర్వాత మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, దానిపైన ఇలాగా ఇంకొక ప్లేట్ని పెట్టానన్నమాట. సో ఈ ప్లేట్ అనేది చక్కగా రౌండ్గా తిరుగుతుందండి. సో ఇలాంటి ఆర్గనైజర్స్ మనం ఆన్లైన్లో తీసుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదండి. దీన్ని చక్కగా మనం డైనింగ్ టేబుల్ మీద కానీ, కిచెన్ కౌంటర్ టాప్ మీద కానీ ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 6 చూడండి. మనకి వాషింగ్ మిషన్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి. సో వాషింగ్ మిషన్ యూస్ చేసిన తర్వాత మనం డోర్ అనేది క్లోజ్ చేసి ఉంచినప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి వాషింగ్ మిషన్లోంచి. సో అలా రాకుండా
మనం సోప్ ఓపెన్ చేశాక దాని కవర్ అనేది ఉంటుంది కదా, ఈ కవర్ని మనం వాషింగ్ మిషన్లో వేసి ఉంచామనుకోండి, వాషింగ్ మిషన్లోంచి ఆ బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదండి. ఎప్పుడు తీసినా కూడా మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. మనం ఇలా సబ్బు కవర్ బదులు కొద్దిగా సబ్బుని తురిమేసి ఒక చిన్న పేపర్లో కట్టేసి అది కూడా మనం వాషింగ్ మిషన్లో వేసి ఉంచినా కూడా వాషింగ్ మిషన్ అనేది మనం ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా చక్కటి స్మెల్ అనేది వస్తుందండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 7, ఫ్రిడ్జ్లో స్పేస్ సేవ్ చేసుకోవడానికి చిట్కా అండి. మనం ఇలాగా ప్యాకెట్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా ఫ్రిడ్జ్లో, అంటే మసాలా ప్యాకెట్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి పెడుతూ ఉంటాం కదండి. సో మనకి అలాంటి ప్యాకెట్స్ పెట్టినప్పుడు ఇలా బట్టల క్లిప్లు ఉంటాయి కదా, అవి వాటిని ఇలా హ్యాంగ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ప్లేస్ అనేది సేవ్ అవుతుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 8, హెవీ వర్క్ ఉన్న బ్లౌజెస్ కానివ్వండి, పిల్లల డ్రెస్సెస్ కానివ్వండి ఉంటాయి కదండి, వీటిని మనం హ్యాండ్ వాష్ చేసుకుంటేనే చాలా వరకు బెటర్ అండి. లేదంటే ఈ పూసలు పోతాయి. అర్జెన్సీలో మనకి అప్పటికప్పుడు కావాలంటే వాషింగ్ మిషన్లో వేస్తాం కదండి, డైరెక్ట్ వేసేసామనుకోండి ఈ పూసలన్నీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఇక్కడ నేను పాత పిల్లో కవర్ తీసుకున్నానండి. తర్వాత పిల్లో కవర్లో కనుక వాటిని పెట్టేసుకొని ఇలా మడత పెట్టేసి ఆ తర్వాత దాన్ని కనుక మనం ఇలా వాషింగ్ మిషన్లో వేసామనుకోండి అవి ఊడిపోవండి ఎక్కువగా. సో మంచిగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 9, ఇంట్లో బ్లౌజ్ పీసులు ఉంటాయి కదండి, లేదంటే పాత చీర అయినా తీసుకోవచ్చండి మనం. దీన్ని ఇప్పుడు నేను కట్ చేస్తున్నానండి. ఒక పార్ట్ని మళ్ళీ 3 పార్ట్స్గా కట్ చేస్తున్నానండి. మనం చివరి వరకు కట్ చేయకుండా పైన జాయింట్ని అలా ఉంచుకోవాలన్నమాట. మనం జడ అల్లుకుంటాం కదండి, అలా అల్లేసుకోవాలండి. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఇలా అల్లుకోవాలండి. మిషన్తో పని లేదండి, చేయనమాట. చూడండి నేను ఇక్కడ అల్లేసాను. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకుందామండి. నెక్స్ట్ ఇలాగా షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, క్లాత్ బ్యాగ్స్, దాన్ని ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నానండి. దీన్ని ఆల్ ఫిక్స్ గమ్ తోటి అతికిస్తున్నాను అనమాట. స్ట్రాంగ్గా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంతో నేను చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా అతికించుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత కూడా మనం సూది దారంతో కుట్టాలండి. కింది నుంచి మనం కొంచెం 2 వరుసలు దారం వేసుకొని కుట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందండి. పాట్ హోల్డర్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.